హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ట్రెండింగ్ ఉన్న ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను ఒక ముఖ్యమైనటువంటి వీడియోను మీ అందరి కోసమే నేను ఒక వీడియో అనేది చేయాలనుకుంటున్నాను. మనకు ఈ శ్రావణ మాసం వచ్చిందంటే వరమహాలక్ష్మి వ్రతం అనేది మనం అందరం కూడా చేసుకుంటాం కదా. ఈ ఆగస్టు నెలలో మనకు 21వ తారీఖు శుక్రవారము వరమహాలక్ష్మి వ్రతం అయితే మనము ప్రతి ఒక్కరం కూడా చేసుకుంటూ ఉంటాం కదా. ఈ మహాలక్ష్మి అమ్మవారిని ఎలా పూజ చేయాలి, మనము పూజా విధానం ఎలా ఉండాలి ఏంటి అని ఒక వీడియో ద్వారా మీకు నేను తెలియచేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేసుకుని పూజా స్థలాన్ని అలంకరించాలి. ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా మండపాన్ని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించాలి. కలశాన్ని ఏర్పాటు చేసి అందులో నీరు, అక్షతలు, నాణ్యాలు వేయాలి. కలశానికి పసుపు కుంకుమ పెట్టి మామిడి ఆకులు, కొబ్బరికాయలతో అలంకరించాలి. కలశంపై మహాలక్ష్మి అమ్మవారి ముఖాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ముందుగా గణపతి దేవునికి పూజ చేసి విఘ్నాలు తొలగించమని ప్రార్థించాలి. అనంతరం వరమహాలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనమందరం కూడా శ్రద్ధలతో అమ్మవారిని పసుపు కుంకుమలతో మనము అమ్మవారిని ఆవాహన చేయాలి. అమ్మవారికి పసుపు కుంకుమ అక్షతలు సమర్పించాలి. పూలతో అమ్మవారిని అలంకరించి పుష్పమాల సమర్పించాలి. అమ్మవారికి పంచామృతంతో అభిషేకము లేదా ప్రతీకాత్మకంగా స్నానం చేయించాలి. కొత్త వస్త్రాలు, నగలు మరియు ఇతర అలంకరణ సామాగ్రిని సమర్పించాలి అమ్మవారికి. అదేవిధంగానే అమ్మవారికి పండ్లు, పాయసం, పులిహోర వంటి నైవేద్యాలను భక్తితో సమర్పించాలి. వరలక్ష్మి వ్రత కథను శ్రద్ధగా చదివి అందరికీ కూడా మన ఇంటికి వచ్చినటువంటి ముత్తైదులందరికీ కూడా కథను అయితే వినిపించడము ఎంతో పవిత్రమైనటువంటి ఈ కథ అనేది వినడం వల్ల చాలా మంచిది. మీరు వినిపించడం ద్వారా మీకు ఇంకా ఎంతో మంచి అనేది జరుగుతుంది. అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో పూజ చేయాలి. అనంతరం ధూపం, దీపం సమర్పించి హారతి ఇవ్వాలి అమ్మవారికి. కుటుంబ సభ్యులందరూ అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం పొందాలి. ముత్తైదువులను పిలిచి తాంబూలం, పసుపు కుంకుమ, పండ్లు అందించాలి. చివరగా మహాలక్ష్మి అమ్మవారి కృపతో కుటుంబంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం కలగాలి అని మనము అమ్మవారిని ప్రార్థించాలి. ఓకేనా ఫ్రెండ్స్.